హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అది ఏంటంటే కొంతమంది ర్యాండమ్ పీపుల్స్ అకౌంట్లోంచి డబ్బులు డెబిట్ అయిపోతున్నాయి, ట్రాన్సాక్షన్స్ జరిగిపోతున్నాయి. అసలు అది ఎందుకు జరుగుతుందని కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అదే ఆధార్ కార్డ్ ద్వారా ఆథరైజ్ చేసి వాళ్ళు డబ్బులు డెబిట్ చేస్తున్నారు. అది ఎలా అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఏమడుగుతున్నారంటే మీ ఆధార్ బయోమెట్రిక్స్ రీసెంట్గా ఎక్కడైనా పెట్టారా, అది ఎక్కడైనా ఆథరైజ్ చేశారా అని అడిగితే కొంతమంది చెప్తున్నారు ఇక్కడ సిమ్ కార్డు తీసుకోవడం దగ్గర కొన్ని ఉంటాయి కదా రిజిస్ట్రేషన్స్ ఆఫీసుల దగ్గర చేశాము అని చెప్పారు. సో అసలు యాక్చువల్గా ఎలా జరుగుతుందంటే వాళ్ళు మీ బయోమెట్రిక్స్ని ద్వారా హ్యాక్ చేస్తారు. ఎలా అంటే మీ ఆధార్ కార్డుకి బయోమెట్రిక్స్ ఉంటాయి కదా, వాటిని మీరు పెట్టినప్పుడు వాళ్ళు దాన్ని సేవ్ చేసుకుంటారంట. చేసుకొని బయోమెట్రిక్స్ ద్వారా మీ ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ని ఎనేబుల్ చేస్తారు. ఎనేబుల్ చేసి హ్యాక్ చేసి ఎనేబుల్ చేసి డబ్బులు వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయడమో విత్డ్రా చేయడమో నొక్కేయడమో జరుగుతుంది. సో ఇది పెద్ద ఇష్యూ అయిపోయి చాలామంది అంటే దాదాపు కేసులు రిజిస్టర్ అవుతున్నాయని చెప్తున్నారు. కొంతమంది ఎక్కువ కేసెస్ దీని ద్వారానే రిజిస్టర్ అవుతున్నాయి. ఈరోజు జాగ్రత్త ఉండండి అని చెప్తున్నారు. అసలు సో దాన్ని మీరు ఎలా సేవ్ చేసుకోవాలంటే మీకు మై ఆధార్ అనే ఒక యాప్ ఉంటుంది. అది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యాపే. దాంట్లోకి పోయి మీకు బయోమెట్రిక్స్ అని ఒకటి ఉంటుంది. ఆ బయోమెట్రిక్స్ లాక్ చేసుకుంటే ఎవరైనా యాక్సెస్ చేయాలనుకున్నా కూడా కుదరదు. ఎందుకంటే మీరు బయోమెట్రిక్స్ లాక్ చేసేసుకున్నారు కాబట్టి. సో దానివల్ల కాదు. సో మీరు ఏంటంటే కొంచెం జాగ్రత్తలో ఉండి ఇలాంటి కేసెస్ రిజిస్టర్ అయితే మీరు వెంటనే అదే మీకు జరిగితే వెంటనే దగ్గరున్న పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయండి. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, సైబర్ క్రైమ్ పోలీసు. సో జాగ్రత్త ఉండండి. ఎక్కడైనా బయోమెట్రిక్స్ పెట్టేటప్పటికి 1-2 సార్లు ఆలోచించండి. మీరు ఒకవేళ బయోమెట్రిక్స్ పెట్టాలనుకున్నా అప్పుడు లాక్ చేసి వెంటనే అప్పుడు అన్లాక్ చేసిన వెంటనే మళ్ళీ లాక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు మన బయోమెట్రిక్స్ ద్వారా. ఎందుకంటే మనకు బయోమెట్రిక్స్ లేని సిమ్ కార్డ్ రాదు, ఫ్యూ యాక్టివిటీస్ జరగవు మనకు రికగ్నైజ్డ్ దాంతో. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైతే ఆధార్ కార్డ్ని బయోమెట్రిక్స్ ఇస్తారో అప్పుడు అన్లాక్ చేసిన వెంటనే ఒక 2-3 మినిట్స్ మళ్ళీ లాక్ చేసేసుకోండి. అవసరం ఉన్నప్పుడు అన్లాక్ చేసుకోండి, అవసరం లేనప్పుడు లాక్లోనే పెట్టుకోండి. ఎందుకంటే సెల్ ఫోన్లో చేతిలో ఉంటుంది కాబట్టి దాని ద్వారా అని చెప్తున్నా. నేనైతే చెప్తున్నా, అదే నా జస్ట్ సజెషన్. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్.